మనం మదనపల్లి అయితే స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు చెక్ పోస్ట్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. అలాగే ఈరోజు మనం వెళ్ళబోతున్న వీడియో ఏమి అనేసి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మన వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. హాయ్ హలో గైస్, అస్సలం వాలేకుం, వెల్కమ్ టు ముహసిన్ అఫీషియల్ వన్. సో మరి ఈరోజు మన వ్లాగ్ ఏమంటే మనం మదనపల్లి నుంచి మనం బెంగళూరు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో మదనపల్లి నుంచి బెంగళూరు వరకు మనము ఎయిర్పోర్ట్కి వ్లాగ్ చేస్తున్నాం కదా. సో వ్లాగ్ అయితే పూర్తిగా అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే ముహసిన్ అఫీషియల్ వన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేసేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు మనం పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేసాము. ఎందుకంటే ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేసాము మేము కర్ణాటకలో. ఆంధ్రాకి కర్ణాటకకి మనకు వచ్చేసి 7 రూపీస్ డిస్టెన్స్ వస్తుంది ఫ్రెండ్స్ మనకు. ఇప్పుడు మనం చింతామణి బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం. చింతామణి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇది మనకు చింతామణి రావడానికి ముందు అయితే వస్తుంది ఈ బ్రిడ్జ్ అయితే. ఇది ఇంకా రెడీ అవుతుంది. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు, ఇప్పుడు చాలా పెద్దగా అయితే చేశారు దీన్ని. సో చాలా బాగుంటుంది ఇక్కడ డ్రైవ్ చేస్తుంటే. సో ఇప్పుడైతే మనమైతే చింతామణికి అయితే వచ్చామండి. చింతామణి ఇప్పుడు మనము రైట్కి వెళ్తే చింతామణి, స్ట్రైట్గా వెళ్తే బెంగళూరు, లెఫ్ట్కి వెళ్తే సిద్దిమఠం అనేసి ఒక ఊరు వస్తుంది. సో అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో నాకైతే తెలియదు. సిద్దిమఠం వరకు అయితే నాకు తెలుసు, అక్కడ కూడా ఒక దర్గా ఉంది. సో చాలా మంది వెళ్తారు అక్కడికి. ఇప్పుడు మనం బెంగళూరు వెళ్ళాలంటే మనం స్ట్రైట్గా అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇలా స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతాం అనమాట. మరి మేము ఇప్పుడైతే హెచ్ క్రాస్లో ఉన్నాం. హెచ్ క్రాస్ నుంచి మనకు రైట్ నుంచి వెళ్తే టెర్మినల్ టు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు. కానీ ఏమంటే అవి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి రూట్స్. ఎందుకంటే మ్యాపింగ్ తెలిసిన వాళ్ళు అయితే మ్యాప్ అయితే ఆన్ చేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. మనకి ఈజీగా ఉంటుంది మ్యాప్ ఉంటే కనుక. మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళాము. హొస్కోటకి వెళ్ళి మనము బ్రిడ్జి కింద నుంచి అయితే వెళ్ళామన్నమాట. ఇప్పుడు చూడండి మనకు నేమ్ బోర్డ్స్ వచ్చాయి. హొస్కోట 23 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి మనకు. ఇప్పుడు మనం హొస్కోటకి అయితే వచ్చేసాం. బ్రిడ్జి కింద నుంచి మనం మదనపల్లి నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ మనం బ్రిడ్జి కింద నుంచి వస్తాము. అలాగే రైట్కి తీసుకొని స్ట్రైట్గా వెళ్ళి మనకు ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జి కింద నుంచి మనకు రోడ్ వస్తుంది అనమాట, చిన్న రోడ్డు. అక్కడి నుంచి మనం వెహికల్స్ వెళ్ళడానికి జస్ట్ 2 వీలర్స్ కోసము ఇలా మనం రైట్కి తీసుకోవాలి. ఇలా రైట్కి తీసుకున్న తర్వాత మళ్ళీ రైట్కి తీసుకోవాలి. మనం రైట్కి తీసుకున్న తర్వాత స్ట్రైట్గా అయితే అలాగే వెళ్తూ ఉండాలన్నమాట. మళ్ళీ మనకు అక్కడ నేమ్ బోర్డ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు 2 రోడ్స్ వస్తాయి, లెఫ్ట్ రైట్ అనేసి. రైట్ బ్రిడ్జ్ అయితే మనం ఎక్కేసేయాలి. ఇప్పుడు రైట్కి వెళ్తున్నాం కదా. ఇలాగే మనం వెళ్తుంటే నేమ్ బోర్డ్స్ ఉంటాయి మనకు. ఫస్ట్ మనకు వచ్చేసి దేవనహల్లి అనేసి నేమ్ బోర్డ్ వస్తుంది. దేవనహల్లి వరకు మనము ఒకే రూటే అది బోర్డ్స్ చూసుకుంటూ వెళ్తూ ఉంటే మనకైతే చాలా ఈజీ అయిపోతుంది. సో దేవనహల్లి మనం వెళ్ళిపోయిన తర్వాత అయితే మనకు అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్ళాలి ఏమి అనేసి మనకు మళ్ళీ అక్కడి నుంచి మనకు రూట్స్ అనేది నేమ్ బోర్డ్సే చూపిస్తాయి. మనం మ్యాప్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో జస్ట్ మన టాలెంట్ యూస్ చేసుకుంటూ మనం వెళ్ళిపోవాలండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం అయితే దేవనహల్లి రూట్ ఇక్కడ చూడండి 2 రోడ్స్ ఉన్నాయి మనకు, లెఫ్ట్ రైట్. మనమైతే లెఫ్ట్కి అయితే వెళ్ళబోతున్నాం. దేవనహల్లి అనేసి మనకు పెద్ద బోర్డు అయితే అక్కడ ఉంది చూడండి, బ్లూ బోర్డు. రైట్కి అయితే మనం వెళ్ళకూడదు, జస్ట్ మనం లెఫ్ట్కే వెళ్ళిపోవాలి. ఫైనలీ ఇప్పుడైతే మనం ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. దేవనహల్లి నుంచి ఒకే రూటే. ఇక్కడ నుంచి మనకు వచ్చేసి 8.5 కిలోమీటర్స్ ఒకే రూటే వెళ్ళి మనం మళ్ళీ బ్రిడ్జ్ దిగాల్సి వస్తుంది. మనం వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో అయితే మనకైతే ఫ్లైట్స్ అయితే కనిపించాయి. నేను అవి కూడా చూపించాను, మీరు చూడాలి. అప్పుడప్పుడు ఆకాశం చూపించానండి నేను వీడియోలో అయితే. ఎందుకు ఆకాశం చూపించానని మీరేం వరి అవ్వద్దండి. రోడ్స్ చూపిస్తున్నారా ఆకాశం చూపిస్తున్నారా అనేసి మీకైతే డౌట్ రావచ్చు. సో ఆకాశం చూపించినప్పుడు అయితే ఫ్లైట్ వస్తుంది. సో కళ్ళు పెద్దగా చేసుకొని అయితే చూసేసేయండి దాన్ని, అయితే చాలా బాగుంటుంది ఫ్లైట్స్. నేను ఇక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతుంది, అక్కడ పెడితే ఇక్కడికి వెళ్ళిపోతుంది. కెమెరాకి అయితే నేను రానంటుంది ఒక్క ఫ్లైట్ కూడా సరిగ్గా. అయినా కానీ నేను కవర్ చేశాను. కానీ ఈ రోడ్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. చాలా విశాలంగా అయితే ఉన్నాయి రోడ్స్ అయితే. వెళ్తూ ఉంటే వెళ్ళాలి అనిపిస్తుంది నాకైతే. చాలా బాగా అనిపించింది నాకు. ఇప్పుడైతే మనకు టోల్ రోడ్స్ అయితే మనకు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి స్టార్ట్, మళ్ళీ ఎండ్ కూడా ఇక్కడే ఉంది, చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి అక్కడ బోర్డు ఉంది మనకు, టోల్ రోడ్స్ అయితే స్టార్ట్ అనేసి. చూస్తున్నారా, టోల్ రాస్తా ప్రారంభ అనేసి కన్నడలో కూడా ఉందండోయ్. ఇప్పుడు చూస్తున్నా ఎయిర్పోర్ట్ మనకు 35 కిలోమీటర్స్ ఉంది. హైదరాబాద్ 550 ఉంది. అలాగే వెళ్తూ ఉన్నాం. పక్కన చెట్టులంట, మనకు ఈ రోడ్డు విశాలం అంట. చూడండి ఆకాశం చూపించేశాను నేను. ఎందుకు చూపించాను, ఫ్లైట్ చూడండి వెళ్తుంది. నేను ఇటు పెడితే అటు పెడుతుంది, అటు పెడితే ఇటు వచ్చేస్తుంది అది. నేనైతే అయినా కానీ షూట్ చేశాను, నేను కవర్ చేయాలి, చూపించాలి వ్యూవర్స్కి అనేసి.
సో మన వీడియో ఎలా ఉందో నాకైతే చెప్పాలి, చూస్తూ ఉండాలి మీరు వీడియోస్. ఇంకో ఫ్లైట్ చూడండి, తక్కువ అంటే ఒక 30-40 ఫ్లైట్స్ అయితే వెళ్ళాయి. నేను ఒక 4-5 నేను కవర్ చేశాను వీడియో కోసం మాత్రమే. అలాగే మన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటే కనుక మీకైతే వీడియో ఏమి అనేసి మీకైతే అర్థమవుతుంది. ఇప్పుడు మనకు చూడండి దేవనహల్లి అయితే లెఫ్ట్కి వెళ్ళాలట. బ్రిడ్జ్ వచ్చేసింది కదా, నేను చెప్పాను కదా మనం 8.5 కిలోమీటర్స్ ఒకే రూటే వెళ్ళి మనం లెఫ్ట్కి అయితే బ్రిడ్జ్ దిగేసేయాలి. ఇప్పుడు మనం లెఫ్ట్కి అయితే వెళ్ళబోతున్నాం. సో చాలా బాగున్నాయండి రోడ్స్ అయితే, అస్సలు బోరే కొట్టదు మనకు. ఎప్పుడు వచ్చేస్తుందో ఎయిర్పోర్ట్ తెలియని కూడా తెలియదు. బెంగళూరు నుంచి కూడా వెళ్ళొచ్చు మనము. మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే బ్రిడ్జ్ కింద నుంచి అయితే వెళ్ళిపోవచ్చు మదనపల్లికి. ఇక్కడ నుంచి మనకైతే రోడ్ అయితే చిన్నగానే ఉంటుంది, అయినా కానీ మనకైతే ట్రాఫిక్ అనేది ఏమి ఉండదు ఆ దేవనహల్లి వరకు. ఇప్పుడు అయితే మనం దేవనహల్లి అయితే మనము రీచ్ అయిపోయాము. అలాగే వెళ్తూ ఉంటే వీడియో షూట్ చేస్తూ ఉంటే ఇక్కడ నాకు ఒక గుడి కనిపించింది. ఆ గుడిలో వచ్చేసి ఆంజనేయుడు పెద్ద బొమ్మ ఉంది. అది షూట్ చేద్దామంటే ట్రాఫిక్ ఫుల్ అయిపోయింది. సో నేనైతే వీడియోలో వచ్చినంత నేనైతే వెళ్తూనే తీశాను, చూడండి. సో వీడియో ఎంతమంది చూస్తున్నారో నాకైతే కామెంట్ పెట్టాలి, మన వీడియోస్ ఎలా ఉన్నాయో చెప్పాలి. సో వీడియో అయితే అందరికీ షేర్ చేస్తూ ఉంటే కనుక మీరు ఇచ్చే సపోర్ట్ మనకి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. ఇది దేవనహల్లి అండి. మనం దేవనహల్లి నుంచి వెళ్తూ లెఫ్ట్లోకి అయితే వెళ్ళిపోవాలి. లెఫ్ట్లోకి వెళ్తే నేను చెప్పాను కదా ఆంజనేయుడు బొమ్మ ఇదేనండి. సో లెఫ్ట్కి వెళ్తే మనం బెంగళూరు సిటీకి కూడా వెళ్ళిపోవచ్చు, ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళిపోవచ్చు. మనకు నేమ్ బోర్డ్స్ ఉంటాయి. మనం ఎయిర్పోర్ట్కి అయితే ఎలా వెళ్ళాలి, బెంగళూరు సిటీకి అయితే ఎలా వెళ్ళాలి అనేసి మనకు ఆరో మార్క్స్ అయితే వేసింటారు ప్రతి నేమ్ బోర్డ్ పైన. సో ఆరో మార్క్స్ని చూసి మీరు వెళ్ళిపోతే కనుక కరెక్ట్గా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోతారు. మ్యాప్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, జస్ట్ నేమ్ బోర్డ్స్ అండి మనకు. సో చూస్తున్నారు కదా, ఇదైతే మనకు దేవనహల్లిలో పెద్ద సర్కిల్ అండి. ఇప్పుడు మనం లెఫ్ట్లో వెళ్ళిపోతున్నాము. ఇలాగే లెఫ్ట్లో వెళ్తూ ఉంటే మళ్ళీ మనకు బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్లో మనం లెఫ్ట్లోకి వెళ్ళి ఇంకొక విషయం ఏమంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మేము ఏ సిగ్నల్ దగ్గరికి వెళ్ళినా కానీ మనం అయితే నిలబడలేదండి. మనం వెళ్ళే టయానికి కరెక్ట్గా మనకు అవి సెకండ్స్ అయిపోతున్నాయి, మనం వెళ్ళిపోతున్నాం. వాళ్ళందరూ వెయిటింగ్లో ఉంటాము, మనం వెళ్ళిపోతూనే ఉంటాము. అలా 4 సిగ్నల్స్ కాడ అలాగే జరిగింది నాకైతే. చూస్తున్నారా, ఇప్పుడు మనమైతే ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇక మనం రోడ్ ఒకటి చేంజ్ అవ్వాల్సి వస్తుంది, యూటర్న్ లాగా తీసుకుంటే గనక రైట్కి తీసుకొని ఇంకొక ఫ్లైట్ చూపించేస్తాను మీకు. ఇంకొక పెద్ద ఫ్లైట్ చూపించి మళ్ళీ ఇక్కడ చిన్ని ట్రైన్ వెళ్తుంది చూడండి, చిన్ని ట్రైన్, ఇది చాలా చిన్నది. సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళి ఇంకొక ఫ్లైట్ వస్తుంది చూడండి, కనిపిస్తుందా ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయంటే. మన ఈ వీడియో వచ్చేసి జస్ట్ ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళేంత వరకేనండి. ఇది పార్ట్ 1, ఇది పార్ట్ 2 కూడా వస్తుంది. ఎందుకంటే ఈ వీడియో చూస్తే మీకు పార్ట్ 2 వీడియో కూడా చూడాలనిపిస్తుంది. అదే పుష్ప ఇప్పుడు రిలీజ్ అయింది కదా, సో నాకైతే టాక్ వచ్చిందనమాట. పుష్ప 1 అయితే అందరూ చూసేశారు, పుష్ప 2 కూడా చూస్తున్నారు కదా ఇప్పుడు. అందుకనేసి నేనైతే ఇంకా వెళ్ళలేదు పుష్ప 2కి. ఇప్పుడు నేను వీడియో అయితే పార్ట్ 1 పెట్టాను, పార్ట్ 2 కూడా వచ్చేస్తుంది, చూసేసేయండి. అది కూడా ఇంకోసారి వస్తుంది. ఇప్పుడు మనము ఎయిర్పోర్ట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి మనకు ఎయిర్పోర్ట్ రోడ్ అండి. ఇక్కడ వేరే రూట్స్ ఏమి ఉండవన్నమాట, ఒకే రూటే మనకు ఎయిర్పోర్ట్ వరకు. ఇక్కడ చూడండి టిపు సుల్తాన్ గారి పెద్ద విగ్రహం అయితే పెట్టారు, చాలా చాలా బాగుంది. ఇంకా రెడీ చేస్తున్నారు చాలా. అది దాటుకుంటూ మనం అలాగే ముందుకు సాగిపోవాలి, అలాగే 8.5 కిలోమీటర్స్ సాగిపోతూ ఉండాలన్నమాట ఎయిర్పోర్ట్ రోడ్. మనం టిపు సుల్తాన్ గారి విగ్రహం కాడి నుంచి మనకు 3.5 వస్తుంది టెర్మినల్ 2. ఇంకొకటండి, అక్కడ మనకు 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. కెంపెగౌడ కదా ఇది, మనకు వచ్చేసి లెఫ్ట్లోకి వెళ్తే టెర్మినల్ 1 వస్తుంది, మనం రైట్లోకి వెళ్తే కనుక ఆరో మార్క్ చూసుకొని టెర్మినల్ 2 వస్తుంది. సో టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ ఒపీనియన్, వాళ్ళకు అనుకూలంగా వచ్చేసి వాళ్ళు ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అంటే టికెట్ ఎక్కడి నుంచి బుక్ అయింది, ఫస్టా సెకండా అది చూసుకొని వాళ్ళైతే వెళ్తారు. నేనైతే వీడియో చేయడానికి అనేసి టెర్మినల్ 2కే వెళ్ళాను. సో T2 అండి ఇది ఎయిర్పోర్టు, చూస్తున్నారు కదా. మనం ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళేసి వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఎయిర్పోర్ట్ మొత్తం మీరు చూడాలి అనుకుంటే సో పార్ట్ 2 వీడియో అయితే టెర్మినల్ 2 పార్ట్ 2 వీడియో చూసేయాల్సిందే మీరు. ఇదైతే ఫస్ట్ పార్ట్ అయితే చూసేసేయండి. మనం ఎయిర్పోర్ట్ వరకు రీచ్ అయిపోయేంత వరకు చూపించాను.
ఇంకొకటి ఏమంటే కార్ పార్కింగ్, వెహికల్ పార్కింగ్ ఏదైనా చేయాలి అంటే అబ్బో! 3 కిలోమీటర్స్ వరకు వెళ్ళాలండి. నేను భయపడిపోయాను ఫస్ట్ అంత వెళ్ళి మళ్ళీ అంత వెనక్కి రావాలా అనేసి. సో, కాదు. మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు లిఫ్ట్స్, స్టెప్స్, ఎక్సలేటర్ అన్నీ పెట్టారు. మనం పైకొచ్చేయొచ్చు. జస్ట్ ఒక 250 మీటర్స్ వరకు నడుచుకుంటూ సో, ఇదేనండి మనకు టెర్మినల్ 1, టెర్మినల్ 2. లెఫ్ట్‌కి వెళ్తే టెర్మినల్ 1, రైట్‌కొస్తే టెర్మినల్ 2 మనకు. ఇప్పుడు మనం వస్తూ ఉంటే అక్కడ మనకు టోల్ గేట్ లాగా అనిపిచ్చిద్ది గదా! అక్కడొచ్చేసి పోలీస్ సార్ అయితే నాకైతే ఆపారనమాట వెహికల్. "ఏం మీ పర్పస్ ఏంది? ఎందుకు వీడియో తీస్తున్నారు? ఎవరు మీరు? ఎక్కడి వాళ్ళు మీరు?" అనేసి నాకైతే కన్నడలో అడిగారు. జస్ట్ "ఏం లేదండి నేను వీడియోస్ తీసుకుంటున్నా అంతే" అని చెప్పాను. నేను యూట్యూబర్ అని గూడా చెప్పలేదు వాళ్ళకి. అలా చెప్తే మళ్ళా ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుందో ఏమో అనేసి నేనైతే ఏం చెప్పకుండా అయితే వచ్చేసాను. ఫస్ట్ అయితే నాకైతే భయమేసింది. ఇన్ని వీడియోస్ తీశాను అన్నీ డిలీట్ చేస్తారా వీళ్ళు అనేసి నాకైతే అనిపిచ్చింది. అక్కడ చూడండి రైట్‌లో కనిపిస్తుంది కదా! అదేనండి మన టెర్మినల్ 2. మనం ఫైనల్లీ రీచ్ అయితే అయిపోయాం. మనకు లెఫ్ట్‌లో ఫ్లైట్స్ అన్నీ ఉండేవి. వాళ్ళు వెళ్ళనివ్వలేదు నాకక్కడికి తీద్దామనుకుంటే. సో, ఇదేనండి మన T2 ఎయిర్‌పోర్ట్ అయితే. ఇప్పుడు మనం పార్ట్ 2 చూడాలి అనుకుంటే ఈ వీడియో మొత్తం చూసేసి వెయిట్ చేయడమే మీ పని. సో, వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ పార్ట్ 2 అయితే వచ్చేస్తుంది.